డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో రాజీవ్ కనకాల ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్. ఈ మధ్య ఆయన నటించిన సిరీస్లన్నీ చక్కని ఆదరణ పొందాయి. తాజాగా ఆయన కీలక పాత్ర పోషించిన వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. కృష్ణపోలూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో రాజీవ్ కు కూతురిగా 90s మిడిల్ క్లాస్ బయోపిక్ తో ఆకట్టుకున్న వసంతిక నటించింది. ఉదయభాను, గాయత్రి భార్గవి, జెమినీ సురేష్ కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్ ను వి శ్రీరామ్ నిర్మించారు. 6 ఎపిసోడ్స్ తో G5 ఓటీటీ వేదికగా శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ప్రసాదరావు నెల్లూరు సమీపంలోని ఓ ఊరిలో పేరున్న వ్యాపారి. తనకొక కూతురు స్వాతి. ఒకటే బిడ్డ కావడంతో అల్లారుముద్దుగా పెంచుతాడు. ఆమెకు తండ్రంటే భయం. ఏదీ ధైర్యంగా చెప్పలేదు. కష్టపడి చదివి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ సంపాదిస్తుంది. చదువు జ్ఞానం కోసమే కాని అమ్మాయి జాబ్ చేయాల్సిన అవసరం లేదని ప్రసాదరావు నిరాకరిస్తాడు. ఏదోలా తండ్రిని ఒప్పించి జాబ్లో జాయిన్ అవుతుంది. భవానీ నడిపే హాస్టల్లో చేరుతుంది స్వాతి. తండ్రి అన్ని జాగ్రత్తలు చెప్పి హాస్టల్లో వదిలి వెళ్తాడు. నెల తర్వాత తొలి జీతాన్ని తండ్రి చేతిలో పెట్టాలని ఎంతో ఆశగా ఆఫీస్కు వెళ్లి హాస్టల్ కి డల్ గా వస్తుంది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. కంగారు పడ్డ తండ్రి హైదరాబాద్ వచ్చి కూతురు మిస్ అయిందని తెలిసి హాస్పిటల్ పాలవుతాడు. స్వాతి మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ మిస్టరీగా మారుతుంది. ఈ కేసు డీల్ చేయడానికి రెబికా జోసెఫ్ రంగంలోకి దిగుతుంది. స్వాతి మరణానికి కారణమేంటి? హాస్టల్లో స్వాతికి ఎదురైన సమస్యలు ఏమిటి? ఆమె మరణం వెనుక ఉన్న రహస్యం బయటపడిందా లేదా అన్నదే కథ. బిడ్డను ఎంతో ప్రేమించే తండ్రి పట్ల గౌరవం, భయం ఉన్న కూతురి మధ్య బంధం నేపథ్యంలో సాగే కథ ఇది. దీనికి మిస్సింగ్, మర్డర్ మిస్టరీని జోడించి రూపొందించారు. ప్రసాదరావు ఫ్లాష్ బ్యాక్ తో కథ మొదలవుతుంది. కొన్ని సీన్స్ తర్వాత స్వాతి మరణం మర్డర్ మిస్టరీగా మారుతుంది. ఉదయభాను ఈ కేసును ఛేదించే క్రమంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రారంభం నుంచి ఎంగేజింగ్ గా సస్పెన్స్ తో మలుపులు తిరుగుతూ ఊహకు అందకుండా సాగుతుంది. తర్వాత ఏం జరగబోతుందనే ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఇన్వెస్టిగేషన్ లో లాజిక్లు మిస్ అయి కొంచెం బోర్ కూడా కలిగిస్తుంది. తనది న్యాచురల్ డెత్ అని పోలీసులు తేల్చినా ఇన్వెస్టిగేషన్ చేసిన ఉదయభాను అనుమానం నిజమై స్వాతి మరణానికి కారణం ఏంటన్నది డైరీ ద్వారా తెలుస్తుంది. తండ్రి చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే స్వాతి మరణం వెనుక ఉన్నది ఎవరో చెప్పిన ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సీన్ కి స్వాతి మరణానికి ఏదో సంబంధం ఉందని ఊహించినా ఆ ఊహ రాకుండా దర్శకుడు మ్యాజిక్ చేశాడు. కానీ చిన్నప్పటి చిన్న ఇష్యూ మర్డర్ కు కారణం అన్నది కన్విన్స్ చేసేలా లేదు. ఏది ఎలా ఉన్నా తల్లిదండ్రులు పిల్లలతో ఫ్రీగా ఉండాలి. తమ ఆలోచనలు, కష్టసుఖాలను ధైర్యంగా పంచుకోగలిగే స్వేచ్ఛనివ్వాలి అనే సందేశం మాత్రం బాగుంది. ప్రసాదరావుగా బాధ్యత గల తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల అద్భుతంగా నటించారు. ఇటీవల ఆయన ఎంచుకుంటున్న పాత్రలు వినూత్నంగా ఉంటున్నాయి. ఆయన అనుభవం ఈ సిరీస్ కు ఉపయోగపడిందనే చెప్పాలి. స్వాతి పాత్రకు వసంతిక పర్ఫెక్ట్ యాప్ట్. తండ్రి మీద ప్రేమను ఎంతగా చూపించిందో మానసికంగా నలిగిపోతున్న సమయంలోనూ అంతే బాగా నటించింది. హాస్టల్ వార్డెన్ గా భార్గవి మెప్పించింది. నటనలో వేరియేషన్స్ చూపించింది. ఆమె ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్ రెబికా పాత్రలో ఉదయభాను ఒదిగిపోయింది. ఆమెకు దొరికిన మంచి పాత్ర ఇది. ఇతర పాత్రధారులు కూడా తమ పరిధి మేరకు నటించారు. మహేష్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లర్ చిత్రాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. సన్నివేశాన్ని బట్టి నేపథ్య సంగీతం కథను నడిపించేలా ఉండాలి. అలా ఈ సినిమాకు శ్రీరామ్ సంగీతం ప్లస్ అయింది. 6 ఎపిసోడ్స్ ను కొంచెం ఎడిట్ చేసి 5గా కుదించి ఉంటే ఇంకా క్రిస్ప్ గా సాగేది. మాటలు బాగున్నాయి. దర్శకుడు కథను నడిపించిన తీరు బాగుంది. అయితే రివెంజ్ డ్రామాను ఇంకా బలంగా రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది. చివర్లో ఇచ్చిన మెసేజ్ ప్రస్తుత సమాజానికి చాలా అవసరం.